యాక్చువల్గా వెతికి మీదకి వచ్చాం. ఇక్కడ పెనాంగ్ ఐలాండ్ నుండి బటర్వర్త్ వెళ్తారు. అక్కడ నుండి బస్సు తీసుకుని కొలబైకి వెళ్ళాలి. యాక్చువల్గా 2 days బ్యాక్ నైట్ ఇదే ఫెరీలో వచ్చాము. అప్పుడు నైట్ టైం కదా షూట్ చేయడం కుదరలా. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. సో కరెక్ట్గా 11:30కి డిపార్చర్ అనగా 11 minutes ముందు టికెట్ తీసాను. నడుచుకుంటూ వచ్చి 1.5 kilometer నా హోటల్ చెక్అవుట్ చేసి ఇక్కడికి ఎంట్రన్స్ జెట్టీలోకి వచ్చి షిప్స్ పెద్ద ఫెర్రీ అది. సో ఇది మొన్న నైట్ నేను 10:30కి వచ్చినప్పుడు షూట్ చేయడం కుదరలా. సో ఇప్పుడు ఇది లాస్ట్ టైం మొన్న వచ్చినప్పుడు కుదరలేదు షూట్ చేయటం. సో అదేమో ఏదో పాత జెట్టి ఫెర్రీ. సో ఇలా వచ్చాం. ఎంత లోపల ఎయిర్ కండిషన్డే. సో సీట్లు ఉంటాయో లేదా అని చూసుకోవాలి మనం. మొన్న వచ్చినప్పుడు నైట్ 10:30 అయింది కదా. సో సీట్లు ఖాళీగా దొరికినాయి. ఇక్కడ నుండి జస్ట్ ఒక 12 minutesలో వెళ్ళిపోతే కరెక్ట్గా ఫెర్రీ లోపల ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను కూర్చుందేమో ఎల్డర్లీ పీపుల్ ఆర్ ఇది ప్యారిటీ సీటింగ్. సో వెళ్దాం. ఇక్కడ నుండి డోర్స్ ఏమో ఆటోమేటిక్ క్లోజింగ్. యాక్చువల్గా నా బయట కూడా కూర్చోవచ్చు, మీరు చూడవచ్చు నా వెనకమాల సిట్టింగ్. కాకపోతే అది ఏసీ ఉండదు అక్కడ, బయట కూర్చొని చూడాలి. ఎందుకు అంత చెమటలు. ఇప్పుడే 1.5 kilometer నడుచుకుంటూ వచ్చి ఎండలో 20 నిమిషాలు అరగంట సేపు నడుచుకుంటూ వచ్చాం. అఫ్కోర్స్ పొద్దున్నే 6:30 నుండి కూడా ఎండలోనే తిరుగుతాం అన్నాం అనుకోండి, వేరే విషయం. 4 గంటల నుండి. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయింది. ఇది 15 minutesలో మనకి మెయిన్ బటర్వర్త్ పెనాంగ్ సెంట్రల్కి అక్కడికి వెళ్తుంది. సో అక్కడ నుండి 12:30కి బస్సు ఉంది. సో మనకి మధ్యలో 45 minutes బఫర్ టైం పెట్టుకుని వెళ్తున్నాం. ఇది నా ఫ్రంట్ సైడ్ వ్యూ. ఇదిగో ఇలా ఉంది లోపల. అటువైపు కూడా ముందు కూర్చునేది ఉంది, బట్ చూద్దాం. మళ్ళీ అక్కడ సీట్లు అన్నీ ఇది ఫుల్ ప్యాక్డ్గా ఉంది. మనకి అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ సీటు మంచిగా వదిలేసుకుని అక్కడికి వెళ్ళి ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి చూడండి వస్తూనే ఉన్నారు. ఇంకా మొత్తం అన్ని సీట్లు ఉంటే 100 సీట్లు ఉంటే 100కి టికెట్ ఇచ్చేస్తాను. ఇంకా అరగంట ఒకటి ఉంటుంది. ఇది ఎవ్రీ ½ an hourకి మనకి పెనాంగ్ ఐలాండ్ నుండి బటర్వర్త్ పెనాంగ్ సెంటర్లకు ఒకటి ఉంటుంది. అది ఎవ్రీ ½ an hourకి ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు 11:30 అయింది కదా, మళ్ళీ 12కే ఉంటుంది. సో ఈ సైడ్ చూడొచ్చు, వెహికల్స్ కూడా వచ్చేస్తాయి. ఫస్ట్ ప్యాసింజర్స్ని అలో చేస్తారు, తర్వాత అలా కార్లు కూడా వస్తాయి అనుకుంటా. బట్ ప్రస్తుతానికి అయితే ఇలా 2-wheeler మాత్రం వస్తున్నాయి. అది ఎంట్రన్స్. 2-wheelers వస్తున్నాయి చూసారు. సో మనం స్టార్ట్ అయిపోయాము. 11:31కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేశాడు. ఇక్కడ చూడొచ్చు మూవ్ అవుతుంది. చూడొచ్చు అక్కడ షిప్స్, కార్గో షిప్స్ ఉన్నాయి. ఒక బ్రిడ్జ్ కూడా చూడొచ్చు దూరంగా. అది ఫస్ట్ బ్రిడ్జ్. సెకండ్ బ్రిడ్జ్ ఇంకా పెద్దది, అది దూరంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం 11:31కి స్టార్ట్ అయ్యాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు కరెక్ట్గా 12 minutesలో తీసుకొచ్చేసాడు. దీనికి వచ్చేసి ఛార్జ్ 1 way 2 ringgits. మనకి ఫెర్రీ టెర్మినల్ స్టార్టింగ్లోనే కౌంటర్ ఉంటుంది. కాకపోతే ఓన్లీ కార్డ్స్, ఏదర్ వీసా ఆర్ మాస్టర్ కార్డ్, ఎనీ కార్డ్స్. క్యాష్ మాత్రం యాక్సెప్ట్ చేయరు ఇక్కడ చాలా చోట్ల. ఈవెన్ ఇందాక ఫోర్ట్ కోర్న్వాలిస్ వెళ్ళాం కదా,
అక్కడ కూడా 20 రింగిట్స్ నాకు కార్డే అన్నాడు, క్యాష్ యాక్సెప్ట్ చేయట్లా. మరి ఎందుకనో మరి అది క్యాష్ తీసుకోవట్లా, ఓన్లీ కార్డ్స్ మాత్రమే తీసుకుంటున్నాడు. అదొకటి చూసుకోవాలి జాగ్రత్తగా. ఓన్లీ కార్డ్స్, ఎనీ వీసా, మాస్టర్ కార్డ్, ఎనీథింగ్ పనిచేస్తుంది. ఒక టోకెన్ ఇస్తాడు, దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం గేట్స్ దగ్గర స్కాన్ చేసి వచ్చేయడం లోపలికి. ఇదిగోండి ఇక్కడ చూడండి వెహికల్స్, ఇదిగోండి ఆటోమేటిక్ డోరు. సో ఎవరైనా మూమెంట్ వచ్చినా అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుద్ది చూడండి. అలా బయట ఏమో వెహికల్స్ డైరెక్ట్గా వెహికల్స్లో దానికి మళ్ళీ సపరేట్ రేట్ ఉంటుంది. వెహికల్స్ మీద వేసుకొచ్చే వాళ్ళకి సపరేట్ రేట్ ఉంటుంది. అసలు మెయిన్ హడావిడి అంతా పెనాంగ్ ఐలాండ్లోనే ఉంది, బటర్వర్త్లో ఏం లేదు. జస్ట్ ఫస్ట్ డ్యూ వస్తుంది. బయటకు వచ్చి క్యాప్చర్ చేస్తున్నాను. సో ఊరినే చూపించడానికి ఎలా ఉంటుందో బయట వ్యూ కూడా. కాకపోతే ఫుల్ హాట్గా ఉంది. అందులో సముద్రం మీద వెళ్తున్నాం. యాంక్మాల్ వచ్చేసి మీకు ఆ స్కై లైన్ అంతా పెనాంగ్ ఐలాండ్ చూడవచ్చు. రోజులు మామూలుగా స్లోగానే వెళ్తుంది. సో అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఇది ఒక ఎక్స్పీరియన్స్. జస్ట్ టూరింగ్ ఈజ్ పడింది. సో ఇది నా మన మొత్తం మనం బ్యాక్ సైడ్ పెనాంగ్ ఐలాండ్, ఇప్పుడు వెళ్తుంది బటర్వర్త్. అదంతా పెనాంగ్ ఐలాండ్. కూర్చోవచ్చు, ఇలా కూర్చుని వ్యూ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు వెనకాల. సో బట్ మాత్రం జస్ట్ టూరింగ్ ఇట్స్కి అంటే వర్త్ ఇట్టే. అదిగోండి నా బ్యాక్ సైడ్ చూడండి, దూరంగా మీరు పెద్ద పెద్ద చూడొచ్చు షిప్స్ కూడా. ఇప్పుడు మీకు హైయెస్ట్ టవర్ కనబడుతుంది కదా, అదే నిన్న మనం వెళ్ళాం. ది టాప్ అని కాంపాక్ట్ టవర్ కూడా అని అంటారు. సో దానిలో అబ్జర్వేటరీ డెక్కి వెళ్తే 78 రింగిట్స్ అని చెప్పాడు. సర్లేరా బాబు అని చెప్పి నేను పెనాంగ్ స్టేషన్కి వెళ్ళాను. అంతా ఎప్పుడో పాతవి జెట్టీస్ అలా పెట్టేసి అంతా వచ్చేసాం ఆల్మోస్ట్. వెహికల్స్ ఇలా పెడతారు. సో డైరెక్ట్గా వీళ్ళు ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతాయి. బ్యాక్ సైడ్ అందరూ లేచారు, ముందు ఎగ్జిట్ నేను వెళ్ళిపోతామని. సో దీనిలో రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో నాట్ టు వరీ. అక్కడ మీరు చూడొచ్చు ఎప్పుడో పాత ర్యాపిడ్ జెట్ ఎప్పుడో తెలియదు కానీ బాగా తుప్పట్టిపోయి ఇక అది అలా వింటేజ్ పీస్లా అక్కడ పెట్టేశారు. సో ఇక్కడ డిపార్చర్ టైమ్స్ ఉంది. బటర్వర్త్లో స్టార్టింగ్ 6:30కి, లాస్ట్ 11. జార్జ్ టౌన్లోనేమో అంటే మనం ఇప్పుడు వచ్చిన ఇది ఊరు పెనాంగ్ ఐలాండ్లో జార్జ్ టౌన్ ఊరు. ఫస్ట్ ఇది 777, లాస్ట్ 11:30. సో అవి చూసుకుని జాగ్రత్తగా ఇది కూడా నా ఎంపాల్ చూడండి, అందరూ నుంచుని ఉన్నారు. కానీ బయట ఊరిని ఒక 2 minutes ఉండొచ్చు, కానీ అంతా స్మెల్ వస్తూ ఉంటుంది. అది లోపలికి కూర్చోవచ్చు, ఫుల్ ఎయిర్ కండిషన్డ్. ఇప్పుడు ఎంకమాలు ఉన్నాయి కదా, ఇవి రెస్ట్ రూమ్స్. సో
ఫస్ట్ వెహికల్స్ని పంపించేశాడు, తర్వాత ప్యాసింజర్స్ ఎక్కించుకునేటప్పుడేమో ఫస్ట్ ప్యాసింజర్స్ తర్వాత వెహికల్స్. ఇక్కడ లగేజ్ పెద్ద పెద్ద లగేజ్ ర్యాక్స్ కూడా ఇచ్చాడు, చూడవచ్చు. సో ఇది ఓవరాల్ వ్యూ, ఇంటీరియర్ వ్యూ చూడవచ్చు. మనం వచ్చాం, మనం అటేపు లాస్ట్కి వచ్చినాం కదా, సో మనం లాస్ట్ అనుకుంటున్నారు. సో అదే విషయం. సో మనం యాంక్మాల్దే వచ్చిన జెట్టి ఫెర్రీ టు బీ. సో ఇప్పుడు టెర్మినల్లోకి వెళ్తున్నాం. ఇక్కడ నుండి మనకి వాక్ చేసుకుంటా పెనాంగ్ సెంటర్లోకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఆ టికెట్స్ జాగ్రత్తగా ఉంచుకోవాలి స్కాన్ చేయడానికి. సో స్కాన్ చేసి పెనాంగ్ సెంటర్లోకి వెళ్తాం. వచ్చేసిన తర్వాత మనకి లిఫ్ట్ ఉంటుంది, లేదా ఎక్కాలి. ఎక్సలేటర్ ఇవ్వలేదు ఇక్కడ. సో పెనాంగ్ సెంట్రల్, కేటీఎం అంటే బటర్ బర్త్ కేటీఎం అంతా ఇటు సైడ్. అంకలాన్ సుల్తాన్ అబ్దుల్ హలీం ఇది టెర్మినల్ యాక్చువల్గా. సో సరౌండింగ్స్ చూడవచ్చు. తిరిగి వచ్చాం కదా, వెళ్దాం, టైం ఉంది కాబట్టి మనకి. ఇది కూడా అక్కడ చూడండి, పెద్ద పెద్ద షిప్స్ అక్కడ ఉందనంట. పులావు కపాస్ అంట. అసలు నాకు తెలిసి పని చేయట్లా, అలా పెట్టేశారు అలా వింటేజ్గా. సో అది ఇదంతా పార్కింగ్. సో మనం లేట్ చేయకుండా టెర్మినల్లోకి వెళ్దాం. ఇక్కడ 2 ర్యాంప్ వాక్ యూజ్ చేసుకోవచ్చు, మెట్లు యూజ్ చేసుకోవచ్చు. ర్యాంప్ వాక్ ఇదంతా ఏంటంటే ఇక్కడ బటర్ బర్త్ పెనాంగ్ స్టేట్ ఇది, దానికి పెనాంగ్ సెంట్రల్ బస్ స్టాండ్ ఇది ఇక్కడ రాసి ఉంటుంది. సో అన్ని బస్సులు ఇది. ఇదేమో ట్రాక్ మీరు చూడవచ్చు, అది కేటీఎం ట్రైన్. ఇక్కడ నుండి కౌలాలంపూర్ కానీ లేకపోతే థాయిలాండ్ బోర్డర్ వెళ్ళడానికి కూడా ఇదే ఉపయోగిస్తాం. సో మనం పెనాంగ్ సెంటర్లోకి ఎంట్రీ ఇచ్చాం. ఇదిగోండి కేటీఎంకేమో ఇటు. సో మనకేమో చూడండి ఇంగ్లీష్లో రాసింది, మలైలో రాసింది, చైనీస్లో రాసింది, తమిళ్లో కూడా రాసింది. సో లోపల రాగా నేను చల్లగా ఉందంటే ఇక్కడ మనకు టోటల్ ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. రెస్టారెంట్స్ ఉన్నాయి చూడండి. ఇక్బాల్స్ అంట 1936, అదేమో 7-Eleven. ఇదిగోండి ఇటు సైడ్ రైట్ సైడ్ KFC. ఇది మొన్న వచ్చినప్పుడు మొత్తం క్లోజ్ అయిపోయాం. మిక్సీ ఐస్ క్రీమ్ బాగుంటుంది, చాలా టేస్ట్ చేసా. ఇది త్రూ అవుట్ మలేషియా మొత్తం ఇది ఉంటాయి, చాలాసార్లు ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ చేసి. ఎక్కడంటే మలాకాలో టేస్ట్ చేసి. ఇదేమో కౌంటర్ టికెట్స్ ఇక్కడ. సో 5 లెవెల్ ఇదిగో బస్ టికెటింగ్ ఇక్కడ ఇస్తారు. ఇదిగోండి, లేదు మనకి ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ కియాస్క్స్ ఉంటాయి. సో నథింగ్ టు వరీ. ఇది ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో మనకి బస్సు డిపార్చర్స్ ఏ టైం ఎండ్గా ఉన్నాయని చెప్పేసి. ఎదురుగానేమో మనకి ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే ఇక్కడికి వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో స్కానింగ్ పంపించాడు, సో దాన్ని బట్టి చూద్దామని చెప్పి. టైం 12 అయింది కదా, సో వెళ్ళిపోదాం, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. సో అది విషయం.
లాసెటార్ నుండి కువలాపర్లీస్కి వెళ్ళేటప్పుడు రోడ్డు మామూలుగా బటర్వర్త్ నుండి అల్లార్ సెటర్ వరకు 4 లేన్ రోడ్డు అంత హైవే నీట్గా ఉంది. అల్లార్ సెటర్ నుండి ఇంతే ఒక 45 కిలోమీటర్స్ రోడ్డు, దానిలో లాస్ట్ 20 కిలోమీటర్స్ ఉన్నాం. అంతకుముందు 20 కిలోమీటర్స్ ఏమో మొత్తం అసలు గతుకులు రోడ్డు, ఏదో మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇంకా పావుగంటలో కువలాపర్లీస్కి వచ్చి వెళ్తాం. ఇప్పుడు దాకా కాలువ వచ్చింది. సో ఇప్పుడు మరి ఆ కాలువ లేదు, ఉంది కానీ ఇక్కడే అయిపోయింది. ఇలా ఉంది కంట్రీ సైడ్, చివరికి వచ్చేసాం కదా. సో ఈ పెద్ద పెద్ద ఇళ్ళు ఏమి లేవు, అంతా ఇలా ఉంది. ఎక్కువ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఉన్నట్టున్నది ఇక్కడ. మళ్ళీ ఏదో 2 లేన్ లాగా వచ్చింది.